పోలీసు వ్యవస్థలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి తెలిపారు. తండేవలస జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1962లో స్వచ్ఛంద సంస్థగా కొంతమందితో ప్రారంభమైనటువంటి హోంగార్డ్ ఆర్గనైజేషన్ నేడు జిల్లాలో 699 మంది పురుషులు, మహిళా హోంగార్డులతో ఉందని అన్నారు. అలాగే విధి పట్ల నిబద్ధత, సమయ పాలన, ధైర్యం వంటి లక్షణాలు హోంగార్డులను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, విపత్తు సహాయం, ప్రజలతో చేరువలో ఉండటం వంటి సందర్భాల్లో కూడా పోలీస్ సిబ్బందికి తగ్గకుండా హోంగార్డులు సేవలందిస్తున్నారని ఎస్పీ మహేశ్వరరెడ్డి కొనియాడారు. తిరుపతి బందోబస్తు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న అరసవెల్లి బందోబస్తు వరకు, టెంపుల్ బందోబస్తులు కావచ్చు, ఎక్కడ ఏదన్నా మనకి గొడవలు జరిగి లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఉన్నా కూడా ఆ డ్యూటీస్కి కావచ్చు, అన్నిటికీ కూడా అడిషనల్ స్ట్రెంగ్త్, మనకి రెగ్యులర్ ఫోర్స్కి అడిషనల్ స్ట్రెంగ్త్ అని అందరూ అంటారు. బట్ నా ప్రకారం అయితే వాళ్ళకన్నా కూడా ఎక్కువ డ్యూటీస్ చేస్తారు, వీళ్ళు కంటిన్యూస్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్ అది ఇదని చాలా లా అండ్ ఆర్డర్ పోలీస్కి చాలా ఫ్యూ అవర్స్, లైక్ 10 hours 12 hours పని చేయాలి, షిఫ్ట్ సిస్టమ్ పెడతారు. బట్ హోమ్ గార్డ్స్ కన్నా షిఫ్ట్ సిస్టమ్ కూడా తక్కువ, ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే పాసిబిలిటీస్ ఉన్న దగ్గర నడుస్తుంది. బట్ సమ్వేర్ వాళ్ళకు చేస్తున్న డ్యూటీస్కి వాళ్ళకు వస్తున్న శాలరీకి ఆల్వేస్ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, శాలరీస్ ఇంక్రీజ్ చేయడం కోసం. మనకి ఏదైతే ఇప్పుడున్న శాలరీస్ ఉన్నాయో దానికి మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్లో అయిపోతుందని అనుకుంటున్నాం. అందరం అది డిస్కషన్ కూడా నడుస్తోంది. సో ఇది కాకుండా మనకి ట్రాఫిక్ డ్యూటీస్ కూడా చూస్తూ ఉంటాం. మనకి మోస్ట్లీ 80% ఆఫ్ ద స్టాఫ్ హోమ్ గార్డ్సే ఉంటారు ట్రాఫిక్ డ్యూటీస్లో కూడా, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ మనకి చేయడం కూడా. ఎందుకంటే కంటిన్యూస్గా అక్కడ నిల్చొని అక్కడ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇది కాకుండా మనకి ఈ కోస్టల్ సెక్యూరిటీలో కూడా కొంతమంది ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా డెప్యుటేషన్లో ఉన్నారు. అలానే స్టీల్ ప్లాంట్లో డెప్యుటేషన్లో ఉన్నారు, హైవే దాంట్లో డెప్యుటేషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా డిఫరెంట్ డ్యూటీస్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ని డ్యూటీస్ చేస్తున్నారు.